ఏందో నాకు ఈ బాధలు. ఏందమ్మా అమ్మ తీసుకుంటున్నావా? నేనేం విసురుకుంటున్నాను, పనే కదా అత్తమ్మ చేసినానా. పని చేసేదానికి ఇసురుకునేదానికి తేడా తెలియకనేమన్నా నేనా? నువ్వు బొమ్మ తల్లి రచ్చకే ఎదురు చూస్తా ఉంటావా? ఇంకా ఇప్పుడుగా చెప్తానుండే. నాయనా లచ్చమ్మా, మీ అత్త ఇంటికాడ పని చేసి చేసి ఎంత చిక్కిపోయినావు నాయనా. మీ అత్త బాగా చూసుకుంటున్నది నాయనా నిన్న. ఫస్ట్ మా అత్తగారింట్లో నన్ను బాగా చూసుకుంటే అందరి ఇళ్ళల్లో అత్తలు కోడలను బాగా చూసుకుంటారు. ఏంది మా అమ్మని చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నావా? దీనికి 3 పుట్ల బాగా తిని కుట్టుకుంటున్నది నాయనా. నా కొడుకు దీన్ని గాలి కుదిలేసి ఇది మా మిన్నబడి ఆడుస్తున్నది. అత్తమ్మా హే ఆపే చూడైనా ఎట్లా వేసుకుని అరుస్తున్నదా? నేను నోరేసుకొని అరిచ్చే మీరు భయపడిపోతున్నారు. ఏందో నా బతుకు. ఏంది మా నా భార్యని ఎట్టంటే అరిచావంట? ఈ మాదిరిగానే నైనా నన్ను ఎట్టంటే మాట్లాడేస్తుంది. ఈ పరంబోకు నా కొడుకుని వేసుకునే చేస్తుంది రచ్చకి. ఈ పనికి మాలోడు అవగలాడు మాటలు నేర్చి నన్ను ఎరం పరం లేకుండా మాట్లాడతాడు నన్ను. ఏమ్రా పెళ్లి చేసుకుంటే అమ్మ అంత తక్కువ అయిపోయింది, ఇక నీ పెళ్ళాం ఎక్కువ అయిపోయిందా? మా ఫ్యామిలీ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు వదినా? రే ఏందా నా కూతుని పట్టుకొని నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని మాట్లాడుతున్నదా? బావా వాళ్ళతో పెట్టుకుంటే రచ్చ పెద్దదవుతుంది కానీ తగ్గదు. పోదంబా పోరా దొంగ నా కొడుక. దాన్ని ఏమనకనే తీసుకొని పోతున్నాడు చూడా, ఎటు పరిగెత్తున్నాడు చూడు అది పైకా. మా ఆ మాదిరి రచ్చలేయకూడదు మా. సైలెంట్ గా ఏది చేయాలో అది చెయ్యి రా, నేను చెప్తా. సైలెంట్ గా ఏం చేస్తాను లచ్చక్క? ముందు నీ కాపురం చూసుకునే